ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం వెన్ వీ వర్ యంగ్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 16ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే మీరు బిగ్ బాస్ అనే చైనీస్ డ్రామాని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలనుకుంటున్నారా? అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. సో తప్పకుండా బిగ్ బాస్ అనే డ్రామాని కూడా వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన యాంగ్సీ ఏం చేస్తుంది అంటే సీరియస్గా స్టడీ అవర్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హువాబియో వచ్చేసి యాంగ్సీతో అంటాడు, ఆంటీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు, అయినా ఆంటీకి నా నిక్నేమ్ ఎలా తెలుసు, బియో అని చెప్పేసి ఇక్కడ కుట్టారు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, మా మదర్ కుట్టలేదు, అది నేనే ఐడియా ఇచ్చాను అది అని చెప్పేసి యాంగ్సీ తను అలా పొగడుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే హువాబియో యాంగ్సీ పేపర్ చూస్తాడు. చూసి యాంగ్సీ ఈ ప్రాబ్లం నువ్వే చేసావా లేకపోతే నా పేపర్లో చూసి కాపీ కొట్టావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, అంటే ఈ సమ్ కరెక్టేనా అని చెప్పేసి అంటుంది అనమాట. అప్పుడు హువాబియో అంటాడు, ఏది నా ముందు చేసి చూపించే ప్రాబ్లమ్ని అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ ఏమో వాళ్ళ క్లాస్ అందరినీ పిలిచి వాళ్ళందరి ముందు చేస్తూ ఉంటుంది. అప్పుడే లియో వస్తాడు. ఇంకా లియో కూడా చూస్తాడనమాట. అప్పుడు హువాబియో అంటాడు, యాంగ్సీ నిజంగా స్టూపిడ్ ఏం కాదు, కొంచెం తెలివితేటలు కూడా ఉన్నాయి అని చెప్పేసి హువాబియో అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత లియో ఏమో యాంగ్సీతో, యాంగ్సీ 8 అయిపోయింది పద వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను, నేను కొన్ని సమ్స్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా హువాబియో కూడా నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తానులే యాంగ్సీని అని చెప్పి లియోతో అంటాడు. ఇంకా లియో సరే అని వెళ్తూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ ఏమో లియోకి, ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్ళు, దారిలో పడే, మా మదర్కి తెలియనివ్వకూడదు అది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. తర్వాత నా వాటర్ బాటిల్ తీసుకెళ్ళు, నీ వాటర్ బాటిల్ నాకు ఇవ్వు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. దాని తర్వాత ఏమో నాకు కీస్ ఇవ్వు, సైకిల్ కీస్ అని చెప్పేసి అంటుంది. అప్పుడే వాళ్ళిద్దరు సైకిల్ కీస్ కూడా ఇరుక్కుపోతాయి అన్నమాట. సో అవి తీస్తూ ఉంటారు. ఇంకా ఎరిటో అంటాడు, అబ్బా వీళ్ళిద్దరూ చూడండి పర్ఫెక్ట్ కపుల్ లాగా యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా హువాబియో ఏమో డల్గా ఉంటాడనమాట ఇదంతా చూస్తూ. ఇంకా తర్వాత లియో వెళ్ళిపోతారు. ఇంకా స్టడీ అవర్ అయిన తర్వాత హువాబియో అలాగే యాంగ్సీ కూడా వెళ్ళిపోతారు. సో ఇంకా వెళ్ళిన తర్వాత అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, మీ ఇద్దరి దగ్గర సేమ్ వస్తువులే ఉంటాయా ఎప్పుడు అని చెప్పేసి హువాబియో అంటాడు యాంగ్సీతో. అప్పుడు యాంగ్సీ అంటుంది, అవును మేమిద్దరం చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగాం కదా, అంటే ట్విన్స్ లాగా, సో మా ఇద్దరి దగ్గర మ్యాక్సిమం అన్నీ ఒకేలాంటివి ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా హువాబియో ఏమో అప్పుడు అంటాడు, సరే అయితే నువ్వు ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నావు అనుకో, నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, నిజంగానా, నిజం చెప్తున్నావా, ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, నిజంగానే ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, ఏమి ఇస్తావో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, చెప్పేస్తే ఏం థ్రిల్ ఉంటుంది, నేను ఇస్తానన్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, నేను గనక మంచి ర్యాంక్ తెచ్చుకుంటే నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అండ్ నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ డీల్ అనుకుంటారు. ఇంకా వెళ్ళిపోతారనమాట ఎవరింటికి వాళ్ళు. ఆ తర్వాత రోజు మార్నింగే లియో వాళ్ళ డాడీ లియో కోసం అని చెప్పి కంప్యూటర్ కొంటారు. ఇంకా ఎవరెవరు వెళ్తారు అంటే లియో వాళ్ళ డాడీ అలాగే యాంగ్సీ వాళ్ళ డాడీ ఇద్దరూ కలిసి కంప్యూటర్ కొనడానికి వెళ్తారు. అప్పుడు లియో వాళ్ళ డాడీ యాంగ్సీ వాళ్ళ డాడీతో అంటారు, ఎప్పుడు లియో నన్ను ఏమీ అడగలేదు, ఈసారి కంప్యూటర్ అడిగాడు, సో అందుకని చెప్పి నేను కొన్నాను అని చెప్పి అంటారనమాట. ఇంకా కంప్యూటర్ తెచ్చేస్తారు. ఇంకా లియో ఏమో ఏం చేస్తాడంటే యాంగ్సీని పిలుస్తూ ఉంటాడు. కానీ యాంగ్సీ ఏమో బాగా చదువుతుంది అనమాట, ఎలాగన్నా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఇంకా అప్పుడే వాళ్ళ మదర్ వస్తారు, వెళ్ళి కాసేపు ఆడుకో అని చెప్పేసి అంటూ ఉంటారు యాంగ్సీతో. కానీ యాంగ్సీ ఏమో అమ్మ ఊరుకోమ్మ నేను చదవాలి అని చెప్పేసి అలా చదువుతూ ఇంకా వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, యాంగ్సీ వెళ్ళి కాసేపు ఆడుకో, అత్తమాట చదువుకుంటూనే ఉంటావా అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, నాకు చదువుకుంటేనే హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అంటుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట, అమ్మయ్య యాంగ్సీకి చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పేసి. ఇంకా లియో ఏమో వాళ్ళ మదర్తో ఆన్లైన్లో చాట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మదర్ ఏమో నేను ఈ సండే నీ దగ్గరికి వస్తాను అని చెప్తారనమాట. ఇంకా వెంటనే లియో ఏమో వాళ్ళ డాడీతో మదర్ వస్తున్నారంట అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతాయి. సో రిజల్ట్స్ వచ్చేస్తాయి. అందరు ర్యాంకులు కూడా ఒక గోడ మీద అతికిస్తారనమాట. సో అప్పుడు హువాబియో ఏమో అన్ని ర్యాంకులు వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఎరిటో అంటాడు, ఏం వెతుకుతున్నావు, నీ ర్యాంక్ అదిగో ఫస్ట్లోనే ఉంది కదా హువాబియో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హువాబియో అంటాడు, లేదు నేను రన్నింగ్ యాంగ్ మార్క్స్ వెతుకుతున్నాను అని చెప్పేసి యాంగ్సీ మార్క్స్ వెతుకుతూ ఉంటాడనమాట. సో యాంగ్సీకి ఏమో
250 ర్యాంక్ వచ్చింది. సో ఈసారి తనకి 30 ర్యాంక్స్కి అబవ్ వచ్చిందనమాట. ఇంకా తనేమో చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మన హెమిమి మాత్రం చాలా డల్గా ఉంటుంది. ఎందుకంటే తనకి చాలా మార్క్స్ అనేవి ర్యాంక్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత లియు ఏమో క్లాస్కి వెళ్తాడు. అప్పుడు హ్వాంగ్ ఏమో ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంకా అప్పుడు లియు ఏమో హ్వాంగ్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి ఏది నీ పేపర్స్ ఇవ్వు అంటాడు. అప్పుడు హ్వాంగ్ అంటుంది నాకు ఎందులో మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు కానీ ఇంగ్లీష్లో రాకూడదు, ఎందుకంటే నాకు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంది ఇంగ్లీష్ది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు లియు ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఉన్న ఇంగ్లీష్ బుక్ని ఇంకా హ్వాంగ్కి ఇస్తాడు. ఇచ్చి దీనిలో ఉన్న చదువుకో అని చెప్తాడు. తర్వాత లియు ఏమంటాడంటే ఒక బుక్ చూపించి దాని మీద ఉన్న గ్లౌజులు చూపిస్తాడనమాట. ఈ గ్లౌజెస్ మా మదర్కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, నేను ఎక్కడ వెతికినా దొరకలేదు, నీ కనుక దొరికితే నాకు తీసుకొచ్చి ఇస్తావా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు హ్వాంగ్ అంటుంది నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఆ మ్యాగజైన్ తీసుకుంటుంది అనమాట. ఇంకా నవ్వుతూ ఉంటుంది ఇంకా లియోని చూసి. మన యాంగ్సీ ఏం చేస్తుంది అంటే సార్ దగ్గరికి వెళ్తుంది. సార్ దగ్గరికి వెళ్ళి సార్ చాలా థ్యాంక్స్, మీ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మీ మోటివేషన్ వల్లే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా స్టాఫ్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాంగ్సీని పొగుడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు యాంగ్సీ ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అప్పుడే హువాబియోని చూస్తుంది. ఇంకా సార్ నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కాంగ్ సార్ ఏం చేస్తారు అంటే యాంగ్సీ ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ చూస్తూ ఉంటారు. న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్ ఇస్తుంది యాంగ్సీ. దానిలో ఏం రాస్తుందంటే మీ మోటివేషన్ వల్లే నేను ఇలా మార్క్స్ తెచ్చుకున్నాను అని చెప్పి రాస్తుంది. ఇంకా సార్ ఏమో అవి చూస్తూ ఉంటారు. ఇంకా హువాబియో ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. వెనకాల యాంగ్సీ వస్తూ ఉంటుంది. యాంగ్సీ వస్తుందని తెలిసి కూడా కావాలని పట్టించుకున్నట్టు హువాబియో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటాడు. అప్పుడే యాంగ్సీ వస్తుంది. ఇంకా యాంగ్సీ ఏమో డోర్ నాక్ చేస్తూ ఉంటుంది. కానీ హువాబియో డోర్ తెరవడు. ఇంకా అప్పుడు యాంగ్సీ ఏమంటుంది అంటే నేను 1 2 3 అని లెక్క పెడుతున్నాను, నువ్వు తెరవకపోతే నేను ఇంకా డోర్ బద్దలు కొట్టుకుని వచ్చేస్తాను అని చెప్పేసి అలా వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు హువాబియో ఏమో డోర్ లాక్ చేయడు. ఇంకప్పుడు డోర్ లాక్ అవుతుందనమాట. హువాబియో అంటాడు నువ్వు నిజంగానే వస్తావు అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది నేను ఇక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పేసి స్కేటింగ్ షూస్ని ఇస్తుంది అనమాట. సో రోలర్ షూస్. ఇంకా హువాబియోకేమో చాలా నచ్చేస్తాయి, అవి వేసుకుంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది ఇవి ఎలా ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. హువాబియో అంటాడు నేను ఇప్పుడు దాకా వేసుకున్న బెస్ట్ షూస్ అంటే ఇవే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా యాంగ్సీ ఏమో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో యాంగ్సీని చూసి హూ అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటుంది అనమాట. హుయ్ అని పిలిచేటప్పటికి ఎవరు హుయ్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. గ్రాండ్ మదర్ ఏమో హుయ్ తీసుకుని మీ పేరెంట్స్కి ఇచ్చే, మీ పేరెంట్స్కి చెప్పు నేను రాలేకపోతున్నానని చెప్పి నడవలేకపోతున్నానని అలా అంటూ ఉంటారు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి గ్రాండ్ మా హుయ్ అంటే ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు గ్రాండ్ మదర్ అంటుంది అయ్యో నేను మర్చిపోయానేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు ఎప్పుడు మా గ్రాండ్ మదర్ అలాగే హువాయ్ అంటుంది, నువ్వేం పట్టించుకోకు ఆవిడ మర్చిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు గ్రాండ్ మదర్ ఏమో లియో ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ మదర్ వస్తున్నారు అని చెప్పేసి ఒక సూట్ వేసుకుందామని వాళ్ళ డాడీ సూట్ తీసుకుంటారు. కానీ తనకు లూజ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే నువ్వు కొత్తది కొనుక్కో అని చెప్పేసి డబ్బులు ఇస్తారనమాట. ఇంకా అప్పుడు యాంగ్సీని తీసుకుని వెళ్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా మన యాంగ్సీ ఏం చేస్తుంది అంటే యాంగ్సీ వాళ్ళ మదరు యాంగ్సీ వాళ్ళ బ్రదర్ కలిసి ఒక కొత్త ఇన్వెన్షన్ అది చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే యాంగ్సీ వస్తుంది. వాళ్ళ అన్నయ్యకి తనకి గొడవ అవుతుంది. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే సో లియో వచ్చేసిన తర్వాత లియో ఏమో ఆంటీ మీకు టై కట్టడం వచ్చా అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ వచ్చి నేను కడతాను రా అని చెప్పేసి కడుతూ అప్పుడు యాంగ్సీ వాళ్ళ బ్రదర్ ఏమంటారు అంటే యాంగ్సీ ఎందుకు అంత రూడ్లాగా అబ్బాయిలాగా టై కడుతున్నావు, అదే హెమిమి అయితే ఎంత క్యూట్గా స్వీట్గా కడుతుందో తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది హెమిమికి నాకంటే తక్కువ మార్క్స్ వచ్చాయని వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ తన్ని బంధించేసారు రూమ్లోనే తెలుసా అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య ఏమో వెంటనే నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నానమ్మా, నేను డిన్నర్కి కూడా రాను అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ ఏమో ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే లియో యాంగ్సీని అడుగుతాడు అవును నేను సూట్ కొనుక్కో రావా సెలెక్ట్ చేయడానికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. యాంగ్సీ అంటుంది అయ్యో నేను హువాబియోకి స్కేటింగ్ చేయడానికి వస్తానని చెప్పానే ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి ఇప్పుడు రాను నేను అంటుంది. కానీ లియో అంటాడు ప్లీజ్ మా మదర్ వస్తున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా హువాబియో అలాగే ఎరిటో ఏమో ఇంకా ఆ రోలర్ షూస్ వేసుకుని వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఎరిటో ఏం చేస్తాడు అంటే నేను కాల్ చేసి వస్తానుండు అని చెప్పేసి వెళ్తాడనమాట. హువాబియో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎరిటో వచ్చేసి వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్ళారంట, మేబీ రారేమో మనం ఆడుకుందాం పదా అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇంకా హువాబియో ఏమో ఆ క్లిప్ తీసి చూస్తూ ఉంటాడనమాట, ఆలోచించుకుంటూ ఉంటాడు.
ఇంకా మన యాంగ్సీ అలాగే లియో షాపింగ్‌కెళ్తారు కదా! సో, అక్కడ మన యాంగ్సీ ఏం చేస్తుంది అంటే, లియోకి ఒక మంచి సూట్‌ని సెలెక్ట్ చేస్తుందనమాట. చాలా సూట్స్ చూసిన తర్వాత. ఇంకా అన్నీ చెప్తుంది. ఇక్కడ ఇలా ఉండాలి, అక్కడ ఇలా ఉండాలి అని చెప్పేసి. ఇంకా వాళ్ళు కూడా అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. సో, ఇంకా వీళ్ళేమో వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "లియో నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను హువాబియో దగ్గరికి వెళ్ళాలి కదా! హిమేమి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు లియో అంటాడు, "నేను కూడా నీతో వస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "లేదు హిమేమి వాళ్ళ పేరెంట్స్ ఒక్కళ్ళనే అలౌ చేస్తారు. ఎందుకంటే తనని ఇంట్లో బంధించేశారు కదా" అని చెప్పి అలా చెప్తుంది. కానీ అప్పుడు యాంగ్సీ ఏమో వెంటనే హువాబియో దగ్గరికి వెళ్తుందనమాట. సో, ఆ స్కేటింగ్ వాళ్ళు ఏం చెప్తారు అంటే, "అయిపోయింది, మేము క్లోజ్ చేస్తాము" అని చెప్తారు. ఇంకా వెంటనే తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా యాంగ్సీ వాళ్ళ అన్నయ్య ఏమో హెమిమి దగ్గరికి వెళ్తాడు. సో, హెమిమి చాలా డల్‌గా ఉండేటప్పటికి తను ఏం చేస్తాడు అంటే, ఒక కొత్త ఇన్వెన్షన్ ఇది అని చెప్పేసి తన కళ్ళకి పెడతాడనమాట. ఒక స్టార్ పేపర్ లాగా పెట్టి దానిలో లైట్ కూడా వెలుగుతుంది. సో, అది పెట్టంగానే హెమిమి ఏమో నిజంగానే స్టార్స్ అన్నీ నా ముందే ఉన్నాయి అని చెప్పేసి అలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా హెమిమిలో కాన్ఫిడెన్స్‌ని పెంచుతూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మన యాంగ్సీ ఏమో హువాబియోకి ఫోన్ చేద్దామా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ధైర్యం చేసి హువాబియోకి ఫోన్ చేసేస్తుంది. అప్పుడు హువాబియో వాళ్ళ గ్రాండ్ మదర్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హువాబియోకి చెప్తారు యాంగ్సీ ఫోన్ చేసింది అని చెప్పేసి. ఇంకా వెంటనే హువాబియో వచ్చేస్తాడు. వచ్చి మాట్లాడతాడనమాట. అప్పుడు యాంగ్సీ ఏమో, "నన్ను క్షమించు, నేను రాలేకపోయాను, లియోతో పాటు వెళ్ళాను" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. హువాబియో అంటాడు, "పర్వాలేదులే, రేపొద్దున్నే మనం కలుద్దాము, నేను వస్తాను రేపొద్దున్నే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నిజంగా వస్తావా? ఎప్పుడొస్తావు?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, "నేను లంచ్ అయిన వెంటనే వచ్చేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "లంచ్ కంటే ముందే రా" అని చెప్పేసి అంటుంది. హువాబియో అంటాడు, "లేదులే, లంచ్ తర్వాత వస్తాను" అంటాడు. ఇంకా అప్పుడే హువాబియో అంటాడు, "రేపు నేను నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అలా అనేటప్పటికే యాంగ్సీ ఏమో ఫోన్ పక్కన పెట్టేస్తుంది. ఎందుకంటే లియో పిలుస్తాడు. సో, లియోకి సమాధానం చెప్పేసి మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు హువాబియో అంటాడు, "ఏం లేదులే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజేమో లియో ఆ సూట్ వేసుకొని రెడీ అవుతారు. ఇంకా వీళ్ళందరినీ కూడా, అంటే వీళ్ళ బ్యాచ్ అందరినీ కూడా డిన్నర్‌కి రమ్మని ఒక పెద్ద 5 స్టార్ హోటల్‌కి పిలుస్తారనమాట. ఇంకా హువాంగ్ ఏం చేస్తుంది అంటే, చాలా దూరం నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా ఫైనల్లీ లియో దగ్గరికి వెళ్ళి ఒక గ్లౌజులు అనేవి ఇచ్చేస్తుందనమాట. అప్పుడు లియో అంటాడు, "చాలా థ్యాంక్స్, నువ్వు ఇస్తావనుకోలేదు, వీటికి మనీ ఎంతో చెప్పు, నేను తర్వాత పే చేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. హువాంగ్ అంటుంది, "పర్వాలేదు, నువ్వు ముందెళ్ళు, ఆంటీని రిసీవ్ చేసుకో" అని చెప్పేసి హువాంగ్ అంటూ ఉంటుంది. ఇంకా హువాంగ్ ఏమో వీటన్నిటిని నేను ఎంత కష్టపడి చేశానో అని చెప్పేసి జరిగిందంతా గుర్తెచ్చుకుంటుందనమాట. హువాంగ్ చాలా షాప్స్‌కి తిరుగుతుంది. కానీ ఎక్కడా కూడా ఆ గ్లౌజెస్ అనేవి దొరకవు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుండి నేర్చుకుని తన చేతులతో స్వయంగా తనే నేసి అవంతా చేసి తీసుకొస్తుందనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో, "ఇంతలా కష్టపడుతున్నావు ఎవరి కోసం" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. హువాంగ్ ఏమో చెప్పదనమాట. హువాబియో అలాగే యాంగ్సీ ఇద్దరు కూడా లియో వాళ్ళ మదర్‌కి గిఫ్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే యాంగ్సీ వాళ్ళ మదర్ వస్తారనమాట. సో, వాళ్ళు గిఫ్ట్ ప్రిపేర్ చేస్తున్నారు కదా! అక్కడ ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఆ ఫొటోస్‌ని చూస్తారనమాట యాంగ్సీ వాళ్ళ మదర్. చూసి, "చూసారా, వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి లియో అలాగే యాంగ్సీ ఇద్దరు ఎలా ఉన్నారో, వీళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ కదా చిన్నప్పటి నుండి" అని చెప్పేసి, "భలే మ్యాచ్ వీళ్ళిద్దరూ" అని చెప్పి అలా అంటూ ఉంటారు. కానీ యాంగ్సీ మాత్రం, "అమ్మ నువ్వు వెళ్ళమ్మా ముందు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. హువాబియో ఏమో చాలా డల్‌గా ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళందరూ కూడా ఒక పెద్ద రెస్టారెంట్‌కి వెళ్తారు. సో, లియో వాళ్ళ మదర్ పిలిచారు కదా! సో, అందరూ వెళ్తారనమాట. ఇంకా లియో వాళ్ళ మదర్ అప్పుడే వస్తారు. ఇంకా వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా లియో వాళ్ళ మదర్ ఏమో వీళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ తీసుకొస్తారు. ఇంకా మన యాంగ్సీకి అలాగే లియోకి ఏమిస్తారు అంటే 2 సేమ్ హ్యాట్స్ అనేవి ఇస్తారనమాట. సో, అవి ఇచ్చేటప్పటికి యాంగ్సీ అంటుంది, "ఆంటీ, ఇవి అబ్బాయిలు వేసుకునే హ్యాట్‌లా ఉంది. నాకు కూడా సేమ్ ఎందుకు తెచ్చారు? నాకు పింక్ కలర్ తీసుకురావచ్చు కదా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఆంటీ అంటుంది, "ఇది అబ్బాయిలు వేసుకుంటారనే ఏం రూల్ లేదు. ఇద్దరికీ చాలా బాగుంది. అయినా మీరిద్దరూ ట్విన్స్ లాగా ఎప్పుడు ఇలాగే ఉంటారు కదా" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మన యాంగ్సీ ఏమో వాళ్ళ ఆంటీకి గిఫ్ట్ ఇస్తుందనమాట. సో, ఈ గిఫ్ట్ ప్రిపేర్ చేయడంలో హువాబియోయే నాకు సపోర్ట్ చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా అందులో ఏమో ఆవిడ చిన్నప్పటి నుండి ఉన్న ఫొటోస్ అన్నీ ఉంటాయి. అవి చూడంగానే లియో వాళ్ళ మదర్ ఏడ్చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ అడుగుతారు, "లియో అలాగే నువ్వు కలిసిన ఫోటోలు లేవేంటి ఇందులో? ఈసారి నుండి ప్రతి సంవత్సరం కూడా మీరు నాకు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు దిగి పంపించాలి" అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత వీళ్ళందరూ కలిసి ఫొటోస్ దిగుతారు. ఇంకా
మన హువాబియో మాత్రం చాలా డల్గా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా లియో అలాగే ఇంకా యాంగ్సీ ఇద్దరు పెయిర్ అంటూ ఉంటారు కదా! సో, అందుకని హువాబియో చాలా డల్గా ఉంటాడు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తాడు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆ క్లిప్ పట్టుకుని నేను ఈ క్లిప్ ఇవ్వనులే అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే యాంగ్సీ వస్తుంది. సో, యాంగ్సీని చూసి హువాబియో ఏమో ఆ క్లిప్‌ని దాచేస్తాడు. దాచేసి పడుకున్నట్టు ఉంటాడనమాట. యాంగ్సీ అంటుంది, "మనిద్దరం కలిసి హోంవర్క్ చేద్దామన్నాం కదా! దా వెళ్ళి చేద్దాము. ఇంక పడుకుంది చాలులే" అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హువాబియో అంటాడు, "లేదు, నేను ఆల్రెడీ చేశాను. టేబుల్ మీద ఉంది తీసుకో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నువ్వు యాంథ్రోపాలజీ రాసుండవు కదా! నాకు తెలుసు. పోనీ అది రాద్దాం రా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు హువాబియో అంటాడు, "లేదు, నేను అది కూడా రాస్తాను" అని అంటాడనమాట. ఇంకా యాంగ్సీ ఏమో డల్‌గా అక్కడ టేబుల్ మీద ఒక ఫోటో పెట్టేసి ఇంక తను వెళ్ళిపోతుంది. ఇంకా తను అలా వెళ్ళిపోతూ ఉంటుంది. హువాబియో ఏమో లెగిసి వెళ్ళి ఆ ఫోటో ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఆ ఫోటోలో ఏముంటుంది అంటే యాంగ్సీ ఏమో హువాబియోనే చూస్తూ ఉంటుంది ఫోటో దిగేటప్పుడంతా. ఇంకా అన్ని ఫోటోల్లోనూ అలాగే ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు హువాబియోకి అర్థమవుతుంది, నేను యాంగ్సీని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పేసి హువాబియో ఏమో యాంగ్సీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకా యాంగ్సీ ఏమో అక్కడ ఒక చోట కూర్చుని ఉంటుంది. అలుగుతుందనమాట హువాబియోతో మాట్లాడుతూ. అప్పుడు హువాబియో ఏమో సారీ అని చెప్పేసి, నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తా అన్నాను కదా! సో, అది తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ క్లిప్ ఇస్తాడనమాట. సో, కళ్ళు మూసుకో అని చెప్పి తనకి పెడతాడు. ఇంక అప్పుడు యాంగ్సీ ఏమో ఏం తీసుకొచ్చావు అని చెప్పేసి అలా చూస్తుంది. వావ్! పింక్ కలర్, నాకు ఇదంటే చాలా ఇష్టం. అయినా నువ్వు నా కోసం అని చెప్పి ఇది ఎప్పుడు కొన్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. హువాబియో అంటాడు, ఎప్పుడో కొన్నాను అని అంటాడనమాట. ఇంకా యాంగ్సీ అంటుంది, ఎప్పుడో కొని కూడా నాకు ఇప్పుడు ఇస్తావా అని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత ఏమో ఆ క్లిప్ పెట్టుకుని నేను ఎలా ఉన్నాను అని చెప్పి దూరంగా వెళ్తాను, దూరంగా వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. హువాబియో అంటాడు, చాలా క్యూట్గా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మనం వెళ్ళి హోంవర్క్ చేసుకుందాం పదా అని చెప్పేసి వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.